నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్న ఆర్జీఓ రాణి సుష్మిత. తలుపులలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్న బిఎస్ మక్బూల్ మరియు పూర శ్రీనివాసరెడ్డి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల నివాసంలో 40 కుటుంబాలు టీడీపీలోకి చేరిక. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న దృష్ట్యా అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద తెలంగాణ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా వైరా మండలం గన్నవరం సమీపంలో అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కేంద్రం సిఐఎస్ఎఫ్ బలగాలు, జిల్లా పోలీసులు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ రహదారి నుండి వెళ్లే ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తున్నారు. ఈ సరిహద్దు ప్రాంతానికి కూతటి వేట్ దూరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెమలి గ్రామం ఉన్నది. గ్రామం నుండి ఇరు రాష్ట్రాల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇక్కడ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఎక్కడి నుంచి బాబు? ఎక్కడి నుంచి వస్తున్నాం? ఇక్కడ గన్నవరం. ఎటు వెళ్తున్నాం? వెళ్ళండి.
పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని జాతీయ పర్యావరణ విద్యా సమన్వయకర్త తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్పేట్ పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో నీటి జాడ దాని వినియోగం, ప్లాస్టిక్ వినియోగ నివారణ అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో సమీకృత ఉపాధ్యాయ విద్యా విభాగం ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ను నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మానవుడు సహజ వనరులను కలుషితం చేసుకుంటూ తమ మనుగడకు తానే ప్రశ్నార్థకంగా మారుతున్నాడన్నారు. రాష్ట్ర కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974 ప్రకారం ప్రతి ఒక్కరూ నీటి వినియోగం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. అంతకు ముందు ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సమన్వయకర్త డాక్టర్ పడాల తిరుపతి మాట్లాడుతూ నీటి సద్వినియోగం, ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ముఖ్య అతిథులను శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ టి గంగయ్య, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. Again, we are very happy to have Padma Madam, again a senior faculty. C2 is associated with the National Environment Education Academic Network. So I have seen the humbleness, the kindness, the simplicity of Madam. C2 holds a very vast experience right from school education, curriculum development. So I think our college is blessed. Yes, we are feeling very blessed to have at our campus. And next, I am thankful to Padala Tirupati sir for accepting our request to come over to our college to support our students. Why? Because we were in a bad situation. We were not finding the faculty. So he took the charge with a dynamic WhatsApp. He holds a dynamism, and he proved here. So we are now in a good way for the item. So next, I have one more big hand, a very good academician, very disciplined person, Dr. T. Gangaya sir, for supporting all the programs in the college. So my supporting staff members of the dais, dear students, non-teaching staff members, I welcome you all to this very meaningful Hackathon World Water Day. So we are here to speak and discuss about the very global issues, very important issues on water, reducing water footprints and avoiding single-use plastics. Yes, so you have seen in many of the workshops in us, we speak about these things, and you know the importance of these things. Why? Because in 2015 also, United Nations had come up with SDGs. Okay, you may be knowing this, Sustainable Development Goals. There also, if you see the 17 goals, in the 17 goals, they more speak about these issues. Yeah, even if you speak about the climate change, even if you speak about the sustainable cities, even if you speak about the reasonable production and consumption, you speak about one of the SDGs, life underwater, life on earth. Means I can say out of 17, 6-7 SDGs are based upon these issues. So how important these issues are. So all the member countries of the United Nations, they are working on this, and we have the target for 2030. So I hope that we too are going in the same direction by organizing this workshop at our campus. చేయాలి, అసెస్మెంట్స్ ఎందుకు పెట్టుకోవాలి, ఇవాల్యుయేషన్ ఎందుకు పెట్టుకోవాలి, ఇవి ఎస్పెషలీ ఐటీఈపీ కోర్స్ పిల్లలకి ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ లెసన్ ప్లాన్. సో టుడేస్ లెసన్ ప్లాన్ మీరు చక్కగా అర్థం చేసుకుని, ఎక్స్పీరియన్షియల్ లెసన్ ప్లాన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ జస్ట్ టీచర్ సెంట్రిక్ లెసన్ ప్లాన్. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఒక టాపిక్ మీద మాట్లాడితే అది లెసన్ ప్లాన్ వేరేగా రాస్తాం, దానికి ఎవాల్యుయేషన్ కూడా వేరే ఉంటుంది, అసెస్మెంట్ కూడా వేరే ఉంటుంది. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఎన్ ఎక్స్పీరియన్షియల్ లెసన్ ప్లాన్, దాంట్లో యాక్టివిటీ వైజ్ మనం ఏమేమి ప్లాన్ చేస్తున్నాం, పిల్లలకి రిసోర్సెస్ ఏమి ఉండాలి, మెటీరియల్స్ ఏమి ఉండాలి, ఇవన్నీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసి టైం డ్యూరేషన్ ఎంత పడుతుంది రియలిస్టిక్గా, ఇవన్నీ మనం చక్కగా ప్లాన్ చేసుకుంటే దాని అసెస్మెంట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుని దాన్ని టోటల్స్లో వేసుకుని మనం ఎస్ఏ అయినా ఎఫ్ఏ అయినా, ఇవన్నీ మీకు టర్మినాలజీస్ ఇప్పుడు క్లియర్ కాకపోవచ్చు, బట్ యాజ్ యూ గో అహెడ్ విత్ ద కోర్స్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. సో ఫర్ మీ, నేను లెసన్ ప్లాన్స్ చాలా డిలిజెంట్గా రాశాను. I will talk to you in general about the topic, so that later on the workshop component will be handled by the ITEC students only. అయితే ఏదైనా ప్లాన్ చేయకుండా పని చేస్తే అది చాలా క్రూరత్వంగా పని చేయడం అన్నమాట. క్రూరత్వం
ఏం ప్లాన్ లేకుండా పనిచేయడం క్రూరత్వం అని హెన్రీ ఫెయోల్ అనే ఒక అడ్మినిస్ట్రేటివ్ థింకర్ చెప్తారు. కాబట్టి మనం ప్లాన్ చేయాలి, ఏదైనా ప్లాన్ చేయాలి. క్లాస్ అంటే క్లాస్ ప్లాన్ చేయాలి, ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలి. ఎంత కష్టపడితే నిన్న పెయింటింగ్ కాంపిటీషన్ చేసి దాని తర్వాత ఈ రోజు ప్రోగ్రామ్ వాళ్ళందరినీ ఇక్కడ జమ చేసి సిస్టమాటిక్ గా స్టెప్ బై స్టెప్ అందరు వచ్చినట్టు చేసి ఒక స్టెప్ ఇంతమందికి రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఎంత ప్లాన్ చేసింది ప్రిన్సిపల్ గా. కళ్యాణదుర్గం పట్టణంలో ఓటు హక్కు వినియోగంపై ఆర్డీఓ సుష్మిత రాణి ఆధ్వర్యంలో అసెంబ్లీ పరిధిలో ఉన్న ఓటర్లకు ప్రజలకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ 2024 జనవరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి వాల్మీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగస్తులు, విద్యార్థులు, బిఎల్ఓలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. భావితరాల 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 భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేయాలి. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఓటు వేయాలి. భావితరాల భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. భావితరాల భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఓటు వేయాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి. రక్షణ కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి. భవిష్యత్తు కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి. భావితరాల భవిష్యత్తు కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి. భావితరాల భవిష్యత్తు కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి. భావితరాల భవిష్యత్తు కోసం ఓటు హక్కు వినియోగించుకోవాలి. అందరికీ ఉంది. వెరీ గుడ్. సో మీకు తెలుసా, ఇప్పుడు సోషల్ మీడియాలో దెర్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ ఓటింగ్ టాపిక్ ఇస్ గోయింగ్ ఆన్. మన ఆర్ఓ కళ్యాణ్ దుర్గ్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నది. అలాగే కలెక్టర్ డిఓ అనంతపూర్ కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నది. ఫాలో అవ్వండి. అండ్ యూ షుడ్ ఎడ్యుకేట్, ఎవ్రీవన్ షుడ్ ఎడ్యుకేట్ అట్లీస్ట్ 10 people రిగార్డింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఓకే, సో అందరూ కూడా ఈ రోజు వెళ్ళి ఒక 10 మందికైనా మినిమం చెప్పాలి ఓటు హక్కు వినియోగించుకోమని, అది కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసము పాటుపడమని చెప్పాలి. ఓకే, కాన్స్టిట్యున్సీలో స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు కళ్యాణ్ దుర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఈ బైక్ ర్యాలీ 5 కిలోమీటర్ల దూరము ఉంటుంది. ఇది ఆర్డీఓ ఆఫీస్ నుంచి ప్రస్తుతం ఆర్ఓ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఆర్ఓ ఆఫీస్కి ఎండ్ అవుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎక్కువ ఓటర్ అవేర్నెస్ కల్పించడం కోసము, తద్వారా ఏంటి అంటే ఓటింగ్ అండ్ పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం నందు మొదటి రోజు ప్రచారంలో భాగంగా 1000 ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో నిర్వహించి అనంతరం పెద్దనవారిపల్లి పంచాయతీ సంకటివారిపల్లి నందు దేవాలయంలో పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి దేవుడి ఆశీర్వాదం తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ అహ్మద్ మరియు పూల శ్రీనివాసరెడ్డి మరియు మాజీ సమన్వయకర్త ఎఫ్ఎండి ఇస్మాయిల్ సాదిత్ అలీఖాన్, మున్సిపల్ చైర్మన్ భర్త పరికి సాదిక్ ఖాన్, వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్
డ్వాక్రా మహిళా గ్రూపులకు సంబంధించి మీరు తీసుకున్న బాబా మీరు వెళ్ళొద్దమ్మా అన్ని వెనక రండి వాటిల్లో ఉంటుంది క్లియర్ గా స్పీడ్ కదమ్మా కొద్దిగా స్పీడ్ కదా కొంచెం స్పీడ్ కదా ఈ ఊర్లలో వస్తాం ఎక్కడన్నా స్టార్టింగ్ ఉంటుంది స్టార్ట్ కదా కదా వెనక అట్లా కదా స్పీడ్ కదా స్పీడ్ కదా కొద్దిగా బండి కుదిరినా ముందర మధ్యలో బండి కుదిలో బాబు మిగతాండి అంటే ఏదో ఇట్లా పెట్టండి అంతే. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల నివాసంలో 40 కుటుంబాలు టీడీపీలోకి చేరిక. గత వారం రోజుల ముందు వైసీపీలోకి చేరిన నాయకులే ఈ రోజు టీడీపీ పార్టీలోకి చేరారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేపీతోటి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు సొంత గూటికి చేరుకున్నారు. పక్కన 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 రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రతిరోజు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో పనిచేయాలా, ఇక్కడ నన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించుకోవాలా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలా, అన్ని వర్గాల సంక్షేమంలో మేము కూడా భాగస్వాములు కావాలనే తపనతో తలంపుతో చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి నిత్యం ఏదో ఒక మండలంలో ఏదో ఒక గ్రామం నుంచి స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు గుమ్మగట్ట మండలం కేపీ దొడ్డి గ్రామానికి సంబంధించిన వాళ్ళు, అదే పంచాయతీలో ఉన్న గొల్లలదొడ్డి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 50 కుటుంబాల వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు మా ఇంటి దగ్గరికి వచ్చి టీడీపీలో చేరారు. చాలా సంతోషం అనిపిస్తుంది. గతంలో వైసీపీలో వార్డు సభ్యుడిగా ఉన్నాడు, వార్డు మెంబరు తిప్పేస్వామి. ఇతను వైసీపీలో వార్డు మెంబర్గా గెలిచిన ఎలాంటి పని చేయలేకపోతా ఉన్నా, ప్రజలు ఎంతో ఆశతో నన్ను గెలిపిస్తే ప్రజలకు నేనేమీ చేయలేననే బాధతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది, నా ద్వారా కొన్ని పనులైనా ఆ గ్రామంలో చేయాలనే తలంపుతో ఆయన ఈరోజు తిప్పేస్వామి రావడం జరిగింది. ఇట్లా ఎక్కడికక్కడ ఇంకా మేము పూర్తిగా గేట్లు తీయలేదు, సెలెక్టివ్గానే చేర్చుకుంటా ఉన్నాం. అంటే ఆచితూచి అవసరం మేరకే మా పార్టీలో చేర్చుకుంటా ఉన్నాం. నిజంగా మేము గేట్లు తెరిస్తే బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్న ఆర్జీఓ రాణి సుష్మిత. తలుపులలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్న బిఎస్ మక్బూల్ మరియు పూర శ్రీనివాసరెడ్డి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల నివాసంలో 40 కుటుంబాలు టీడీపీలోకి చేరిక.